హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. హిందువులకు ఎంతో ప్రధానమైన పండగ మకర సంక్రాంతి. ప్రతి ఏడాది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇక శుభముహూర్తాల్లో స్నానం చేయడం, దానం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. శుభ సమయాల్లో దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఇక జనవరి 15న గ్రహాలకు రాజైన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కన్య, ధనస్సు రాశులతో పాటు మరికొన్ని రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. వాటి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల వీరి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గానికి ద్వారాలు తెరుచుకుంటాయి. కొత్త పనులు ప్రారంభించడం వల్ల విజయాలు దక్కుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి ఒత్తిడి తగ్గుతుంది. స్నేహితులతో కలిసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఇక జీవిత భాగస్వామి నుంచి ఊహించిన రీతిలో మద్దతు కూడా లభిస్తుంది. మరొక రాశి వృషభ రాశి. సంక్రాంతి తర్వాత వీరికి ఇంక్రిమెంట్తో కూడిన ప్రమోషన్లు లభిస్తాయి. కష్టపడి పనిచేయడం వల్ల పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. ఎంత శ్రమ పడితే అంత ఫలితం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా బాగానే పెరుగుతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇంకొక రాశి ఏంటంటే కన్యా రాశి. చెప్పాలంటే సూర్యుడి సంచారం వీరికి మంచి జీవితాన్ని ఇస్తుంది. సానుకూల మార్పులతో, సానుకూల ఆలోచనలతో ముందడుగు వేస్తారు. ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తారు. కార్యాలయాల్లో బిజీగా ఉండే వారికి ప్రశాంతత లభిస్తుంది. కష్టపడి పనిచేయడం వల్ల గౌరవాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు కూడా వెళ్తారు. ఇప్పుడు చెప్పిన రాశులే కాదండి, ఈ సంక్రాంతి అన్ని రాశులకి మంచి శుభ ఫలితం ఇవ్వాలని, అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.